హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చామంతి ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా వస్తాయి ఈ మంత్లో. కొన్ని రోజ్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్. ఈ మంత్లో చామంతి బాగా వస్తున్నాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి. కొన్ని వైట్ చామంతి తీసుకున్నాను, ఇవి పారిజాతం ఫ్లవర్స్. కొన్ని రోజ్ ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ చిక్కుడు కొన్ని ఇలా డ్రై అయినాయి, కొంచెం చిన్న చిన్న మొలకలు వచ్చినాయి, వేస్ట్గా పడేయకుండా పెడుతున్నాను వస్తాయని. ఇక్కడైతే రూట్సే వచ్చినాయి చిన్న చిన్నగా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. చిన్న డబ్బాలో కొన్ని టేబుల్ రోజెస్ పెడుతున్నా, మట్టి పోసేసి దానికి పెయింటింగ్ వేసుకున్నాను. చాక్లెట్ డబ్బా బాగుంది రౌండ్గా. కొన్ని ఫ్లవర్స్ ఇప్పినాయి, కోసేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా చామంతి ఫ్లవర్స్ వచ్చినప్పుడు బాగా వస్తాయి కార్తీక మాసంలో. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, బౌల్లో పెడుతున్నాను. అన్నీ సేమ్ సైజులో వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్ ఇలా వేసేసుకున్నాను, ఈ ఫ్లవర్స్ పైన వేసాను, ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకొన్ని ఉన్నాయి ఇటువైపు. కొన్ని చిన్న ఫ్లవర్సే ఓపెన్ అయినాయి, బాగా విప్పినాయి, అవి కూడా కోసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోకి దొండకాయలు పడినాయి, దొండకాయలు పెడతాను. కొన్ని పెద్దవైనాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, వరుసనే తోరణాలలాగా చాలా బాగా పడినాయి. ఆ దొండ మొక్క కటింగ్ చేసేసి ఆ కొమ్మలు పెట్టినా వచ్చేస్తే త్వరగా వస్తుంది దొండ మొక్క. దొండ మొక్కకి కొద్దిగా బూడిదిస్తాను నెక్స్ట్ వీడియోకి. నేను స్టార్టింగ్లో లైట్గా కిలికేసి కొంచెం బూడిదేస్తే కాయలు బాగా వస్తాయి. ఆ చెట్టుకు కూడా గొంగళి పురుగులు పడుతూ ఉంటాయి దొండ మొక్కకి. లాస్ట్ ఇయర్ పడినాయి, ఇలా బూడిద కొట్టేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఈ ఇయర్ అసలు ఇంకా పడలేదు, నీట్గా ఉంది మొక్క. మంచు పట్టినప్పుడు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ఆ లీవ్స్ మీద చల్లితే ఇంకా బాగా అతుక్కునిద్ది. పొద్దున్నే కొడతాను నేను. ఆ బూడిద చల్లితే పోతాయి సన్న దోమంతా. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ బౌల్లో పెడుతున్నాను. ఈరోజు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ పార్ట్లో చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి. మట్టి వేసాను, కొంచెమే ఉంటే, తక్కువగా ఉంటే. చిక్కుడు చెట్టు అయితే హైట్ వచ్చేసింది, బీన్స్. ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. బీరకాయలు నేను కొన్ని పాలినేషన్ చేయలేదు, కొన్ని కాయలు నిలబడినాయి. నేను ఈసారి ఎక్కువ పెట్టలేదు, మట్టి చేంజ్ చేయలేదని. జూన్కి అయితే మొత్తం కుండీలన్నీ మట్టి కింద పోసేసి కలిపి పెడతాను, అప్పుడు బాగా వస్తాయి. అందుకని ఈసారి కొన్నే పెట్టుకున్నాను, వస్తాయి అన్నట్లు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని నార్లు పోసాను కదా, కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా వేసాను. ఇక్కడ ఈ ఫ్లవర్ మొక్కలు
ఫ్లవర్స్ మొక్కలు అవి, టమాటో నారు. ఇది కూడా ఫ్లవర్స్ మొక్కలేను, ముద్ద ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. ఇందులో కూడా కొన్ని నార్లు వేసుకున్నా వచ్చేస్తున్నాయి చిన్నగా. పుదీనా పెట్టాను, చాలా బాగా వస్తుంది బుషీగా. ఎవరికైనా ఇవ్వటానికి కూడా ఇలా నేను పక్కన చిన్న డబ్బాల్లో కొమ్మలు పెట్టుకుని ఇచ్చేస్తూ ఉంటాను. అవి రూట్స్ రాగానే టిప్స్ తీసేసాయి కదా, చిగుర్లు స్టార్ట్ అయింది ఫ్లవర్ ప్లాంట్. టమాటా మొక్కలు ఇలా ఉన్నాయి, కొంచెం హైట్ అయినాయి. ఫ్లవర్ ప్లాంట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటా వచ్చినప్పుడల్లా. కొంచెం హైట్ అయింది. లీవ్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇందులో 2-3 రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ వస్తేనే తెలుస్తుంది. అవి కలర్స్ వేరువేరుగా ఉంటాయి. ఏ కలర్ వస్తే చూడాలి. కొన్ని ఆరెంజ్ పెట్టా, కొన్ని పింక్ పెట్టాను. బీర, మిర్చి. ఈ ప్లాంట్ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మిర్చీలు. చిక్కుడు చెట్టు కొంచెం హైట్ అయింది. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో సైడ్కి. ఇటువైపు నేను అసలు పెట్టకుండానే చిన్నగా ఆ హోల్స్లో నుంచి, ఆ బాస్కెట్లో నుంచి ఎంత బాగా బుషీగా రౌండ్గా వచ్చింది. ఇందులో మట్టి కొంచెం ఈ డబ్బాలో పోస్తున్నాను. కొన్ని టేబుల్ రోజెస్ ఇలా కట్ చేసి వాటర్లో వేసాను, ఫ్రెష్గా ఉంటాయని, ఎండిపోకుండా. దీని నిండా మట్టి పోసేసి ఈ టేబుల్ రోజెస్ పెట్టుకుంటాను. ఫ్లవర్స్ వస్తే బాగుంటుంది. కొన్ని వీడియోస్లో టేబుల్ రోజెస్ వీడియోలు ఉన్నాయి, చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్. చాలా కలర్స్ పెట్టాను, వైట్, పింక్, రెడ్. కొన్ని వీడియోస్లో ఉన్నాయి టేబుల్ రోజెస్, చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ వీటిల్లో పెట్టుకుంటున్నాను ఆ కొమ్మలు కొన్ని. జూన్ జూలైలో వర్షాలప్పుడు చాలా బాగా పూస్తాయి ఫ్లవర్స్. పెద్ద కొమ్మలైనా వడిలిపోయినట్టుగా వాలిపోతూ ఉంటాయి. ఇలా షార్ట్గా అయితే చక్కగా గుచ్చుకుంటున్నాయి. చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మిడిల్లో ఒకటి పెట్టేస్తాను. ఇంకా కావాలంటే ఇందులో వేరే కలర్స్ కూడా పెట్టేస్తా. ఆ ఓపెన్ ప్లేస్లో ఏవైనా నార్లైనా పోసేసుకోవచ్చు. ఇప్పుడే మట్టి మార్చాను కాబట్టి బాగా వస్తాయి. ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం వాటర్ పోస్తాను చిన్న డబ్బాతో. ఇది చాలా చిన్న కుండీ కదా. ఈ చిక్కుడు కూడా పెట్టేస్తాను, ఇంకా వేస్ట్గా పడేయను. వీటిల్లో కొన్నన్నా వస్తాయి. ఇలా వచ్చినాయి పెట్టేయచ్చు. చక్కగా వచ్చినాయి మొలకలు. ఇక్కడ పెడుతున్నాను కొన్ని. ఇక్కడ కొన్ని పెడుతున్నాయి. ఇక్కడ ప్లేస్ ఉంది. మిడిల్లో అయితే దొండ మొక్క, బీర మొక్కలు అవి రూట్స్ కట్ అయిపోతాయి అన్నట్టు నేను కెలకట్లేదు మట్టి. కొన్ని వాటర్ పోస్తున్నాను. చిన్న డబ్బానే కదా ఇది, చిన్న దాంతోనే పోస్తున్నాను. ఇక్కడ నీడలో పెట్టుకుంటే 2 డేస్లో సెట్ అయిపోతాయి, త్వరగా వచ్చేస్తాయి.